దేవి నీలకంఠేశ్వర స్వామి నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. మీ అందరికీ తెలియజేయడం ఏమంటే, మనము ఈ ముజఫర్నగర్లో కుర్నీల ఐకమత్యం కోసము ఒక కార్యక్రమాన్ని 2018 నుండి నేటికి దాదాపు గడిచిన 7 ఏళ్ల పాటు మహాశివరాత్రి పర్వదినం నాడున చాలా ఎంతో ఉత్సాహంతో ఎంతో దేదీప్యమానంగా శివరాత్రి కలశ శోభాయాత్ర, అదేవిధంగా దీపోత్సవ శోభాయాత్ర తిరునాళ మహోత్సవంగా రూపొందించి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. 108 కలశాలతో చివరి సంవత్సరం మనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని పరమ పవిత్రంగా మహాశివరాత్రి పండగ దినాన, ఎందుకోసమంటే మహాశివరాత్రి పండగ దినాన ఎక్కడ ఏ దేవాలయం కూడా ఎవ్వరికి కూడా అనుమతి ఉండదు లోపల పోవడానికి. మనము ఉపవాస దీక్షలతో ఆ రోజు చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరము కూడా మనం దేవాలయంలోకి వెళ్ళి ఆ కలశాలను కుటుంబ సమేతంగా ఆ పరమేశ్వరుడికి అభిషేకింప చేసి స్వామివారి యొక్క మహామంగళారతి తదనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ముజఫర్నగర్ 8వ దీపోత్సవ కలశోత్సవ శోభాయాత్ర మీ అందరి యొక్క ప్రజల కృషితో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మరింత బాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ పరమేశ్వరుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పేరు గడిగ జగన్నాథం, ముజఫర్నగర్. కుర్ని బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ముజఫర్నగర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ప్రతి అమావాస్యకు కూడా ఈ కార్యక్రమం జరపాలంటని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రతి అమావాస్య రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ నిర్ణయించుకొని అమలు పరచాలంటని అజెండాగా మార్చుకొని వ్యవహరిస్తున్నారు. మరి చాలా సంతోషము. ఎందుకంటే కుల పెద్దలందరూ కలిసి కూర్చొని వారి యొక్క కులంలోని లోపాలు, మరి కులం గుర్తింపు, భార్యాభర్తల వివాహ సంబంధాలకు సంబంధించిన కష్ట నష్టాలు, మరి అన్నదమ్ముల పంచాయతీలు ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ స్టేషన్లకు మరి ప్రభుత్వం దగ్గరికి పోయి మొరపెట్టుకోకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడే అవకాశం ఉంటుంది. మరి 10 మంది కూర్చొని కుల పెద్దలందరూ కూర్చొని మరి వారితో చర్చించి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిది. మరి కార్తీక దీపోత్సవం అన్నారు. ఆ కార్తీక దీపోత్సవము మరి జరిగిపోయింది. చాలా 1008 దీపాలను వెలిగించి మరి గత నెలలోనే చాలా గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఇకపోతే శివరాత్రి మహోత్సవాన్ని సుమారుగా గతంలో 1150 కలశాలతో శ్రీ నీలకంఠేశ్వర స్వామి కల్లూరు గుడికి మరి పాదయాత్రతో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది చాలా మంచి కార్యక్రమము. అందరూ మహిళలు ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి పాల్గొన్నారు. మరి ఇక్కడి వాళ్ళే కాకుండా ఇక వివిధ దేవాలయాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ ఈసారి కొత్తగా హిందూ బంధువులందరూ కలిసి మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం జరిగింది. మరి ఆ నిర్ణయాన్ని అమలు పరచడానికి కూడా ఈ కమిటీ ఒప్పుకున్నది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలంటని కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా ఇక్కడే పరిష్కరించుకొని మరి వారి యొక్క కుటుంబాలతో సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నాది కోడుమూరు స్వగ్రామము. అక్కడ నుంచి నేను రకరకాలుగా తిరుగుతూ ఇప్పుడు ప్రస్తుతం నేను ముజఫర్నగర్ వాసిని అయినాను కనుక ఇక్కడి స్థానికుడిగానే నేను మాట్లాడుతున్నాము. ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో జరుగుతున్నాయనే విషయం మాత్రము నిస్సందేహంగా మేము చెప్పగలుగుతున్నాము. గంట పదంగా కూడా దాన్ని ఇంకా చెప్పగలం. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని మిగతా హిందూ బంధువులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున చేసుకోవాలా.
కల్లూరు వరకు పోయి కల్లూరు నీలకంఠేశ్వర స్వామిని కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఇక్కడ కూర్చోబెట్టే పోయే ఈ నీలకంఠేశ్వరుణ్ణే మనము అభిషేకం చేసుకోవాలా, ఇక్కడనే మనం డెవలప్ చేయాలా. ఇది 10 మందికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రాబోయే శివరాత్రి రోజు మేమంతా కూడా ఈ ఊరేగింపును మన ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి అక్కడంతా తిరిగి ఇదొక శ్రీరామ్ జరిగిన ప్రోగ్రాం మాదిరి వచ్చి ఇక్కడ కలశాన్ని తీసుకొని ఎక్కడున్న శివలింగం మీద అభిషేకం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది కూడా చాలా క్రమశిక్షణతో ఎలాంటి ఇది లేకుండా, తొక్కిసలాట లేకుండా, నేను ముందు అనే మాట లేకుండా నియమబద్ధంగా చేసుకోవాలని చెప్పి, చేయడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి, ఒకరు ఎక్కువ స్పీడ్గా మాట్లాడినా ఒకరు తక్కువ స్పీడ్గా మాట్లాడినా అంతా కవర్ చేసుకుని ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.